ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీతు వంటిల్లు. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ సూపర్ హెల్దీ డెలిషియస్ డిజర్ట్ ఒకటి చేయబోతున్నానండి. అదేంటనుకుంటున్నారా? కస్టర్డ్ ఫ్రూట్. ఇది సూపర్ హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే మనం ఫ్రూట్స్తో చేస్తున్నాం కాబట్టి. ఇది ఒక్కసారి ఎవరికైనా చేసి తినిపించారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత టేస్టీ, అంత డెలిషియస్ రెసిపీ. ఇది ఎవరైనా ఈజీగా సులభంగా తయారు చేయవచ్చు. అంతే సింపుల్, అంతే టేస్టీ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు 500 ml మిల్క్, వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్, షుగర్ 4 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్. నేనైతే పపాయ, పోమోగ్రానైట్, గ్రేప్స్ అండ్ యాపిల్ వాడుతున్నానండి. ఇంకా బనానా, పైనాపిల్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే డ్రై ఫ్రూట్గా ఇక్కడ జీడిపప్పు, బాదం వాడానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ రెసిపీకి యూజ్ చేసే 500 ml మిల్క్ నుంచి కొంచెం మిల్క్ని బౌల్లో వేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కస్టర్డ్ పౌడర్ని కోల్డ్ లేదా నార్మల్ టెంపరేచర్లో ఉన్న మిల్క్లో మాత్రమే కలుపుకోవాలండి. హాట్ మిల్క్లో కలిపితే ఉండలు కట్టే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. అలాగే మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ తర్వాత ఓ ప్యాన్ పెట్టుకుని మిగిలిన పాలను వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని గరిటెతో కలుపుతూ ఈ పాలను మరిగించాలి. గరిటెతో కలపకపోతే ఈ పాలు తప్పనిసరిగా అడుగంటుతాయి. ఈ అడుగంటిన పాలతో కస్టర్డ్ ఫ్రూట్ మిల్క్ విరిగిపోయినట్టు అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ పాలు మరిగేంత వరకు గరిటెతోనే కలుపుతూ ఉండాలి. అలాగే ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి ఆ తర్వాత షుగర్ వేసి ఆ షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి గరిటెతో. చూడండి, ఈ వీడియోలో చూపిన విధంగా షుగర్ ఈ పాలల్లో బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ మిశ్రమాన్ని వేసి గరిటెతో బాగా కలుపుతూ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలండి. బాగా దగ్గరగా అవ్వకూడదు, అలాగే బాగా పలచగానే ఉండకూడదు, మీడియంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీని మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ మిల్క్ కన్సిస్టెన్సీ మీడియంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కన్సిస్టెన్సీ నాకు ఎంత పర్ఫెక్ట్గా మీడియంగా వచ్చిందో అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీ ఇదే విధంగా వచ్చేటట్టు ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. ఆ తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో ముందుగా కోసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోండి. చూడండి, ఈ కస్టర్డ్ ఫ్రూట్ రెసిపీని నాకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని నేను ఈ రెసిపీని తయారు చేసుకున్నాను. అలాగే మీరు తయారు చేసుకున్నప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని టేస్ట్ని మరింత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే చివరిగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ముక్కల్ని వేసి గార్నిష్ చేసుకోండి ఈ వీడియోలో చూపిన విధంగా. ఇలా గార్నిష్ చేయటం వల్ల మీ కస్టర్డ్ ఫ్రూట్ మరింత టేస్టీగా, అందంగా కనిపిస్తుంది. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ సూపర్ డెలిషియస్ కస్టర్డ్ ఫ్రూట్ డిజర్ట్ రెడీ. ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఉంచుకొని కూల్గా చల్లగా సర్వ్ చేసుకోండి. చూశారు కదండి, ఈ రెసిపీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఎవరైనా అంతే ఈజీగా తయారు చేయవచ్చు. ఈ కస్టర్డ్ ఫ్రూట్ని లంచ్, డిన్నర్ తర్వాత ఒక డిజర్ట్లా తయారు చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ తదుపరి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.